ఎదగాలి అన్న కసి, ఎదుగుతాను అన్న ఆశ, ఎదగగలను అన్న నమ్మకం, ఎదుగుతున్నాను అన్న సంతోషం. ఈ 4 పిల్లర్లు నా జీవితానికి పునాది. నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ ఆనంద్ రెడ్డి. నేను ప్రస్తుతం ఒక కార్పొరేట్ ఆర్గనైజేషన్లో L&D హెడ్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ హైదరాబాద్ చాప్టర్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. నా జీవితం చాలా మార్పులు చేసుకుంటూ కన్న కలలు, ఆశలు అడియాశలు అవుతూ ముందుకు సాగింది. దాని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడదామని మీ ముందు నిలబడ్డాను. నేను పుట్టింది లిల్లీపూర్ అనే ఒక గ్రామం. మా తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని పోషిస్తూ వచ్చారు. మా కుటుంబంలో నాతో పాటు మా తమ్ముడు, అక్క, మేము ముగ్గురము ఉన్నాము. మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చాము. ఒకానొక దశలో మాకు తినడానికి తిండి లేనప్పుడు మా అమ్మ ఆల్మోస్ట్ 6 to 7 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి బియ్యం తీసుకొచ్చి మాకు ఒక పూట అన్నం పెట్టిన రోజుల నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఆ కాలంలో అసలు మమ్మల్ని చదివించగలరా అన్న ఒక్క క్వశ్చన్ మార్క్ చాలామందిలో ఉండేది. అయితే ఒక్క ఇంచు కూడా తడబడకుండా ఎక్కడ తక్కువ చదువు దొరికితే అక్కడికి మమ్మల్ని పంపించింది. నేను ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్టల్లో 1వ క్లాస్ నుంచి అక్కడ ఉంచబడ్డాను. నేను హాస్టల్లో 6 years ఉన్నప్పుడు హాస్టల్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఏమీ తెలియదు. నేను మా అక్క ఇద్దరము అదే హాస్టల్లో ఉన్నాము. తమ్ముడు చాలా చిన్నవాడు కావడం వల్ల ఇంటి దగ్గర ఉన్నాడు. ఆ హాస్టల్లో ఉన్నప్పుడు నాకు అక్క తప్ప వేరే ఏమీ తెలియదు. అయితే నేను ఎందుకో చాలా చదువుకోవాలి, ఎదగాలి అన్న కసి నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది. అయితే ఆ కసి ఏ విధంగా వచ్చింది అన్నది నేను కొద్ది కాలం క్రితం నుంచి ఆలోచిస్తూ ఉంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊరిలో మా కుటుంబం వాళ్ళందరినీ వీళ్ళు మొద్దులు, వీళ్ళకి చదువు రాదు, వేరే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు మాత్రమే అన్న ఒక బ్రాండింగ్ చేశారు. సో అందుకే మా డాడీ కావచ్చు, మా బాబాయ్ వాళ్ళు కావచ్చు, ఎప్పుడు వేరే వాళ్ళ సలహాలు తీసుకుంటూ వాళ్ళ పొలాల్లో పనిచేసుకుంటూ వీళ్ళది ఉన్నా కానీ వాళ్ళ దగ్గర పనిచేసుకుంటూ వాళ్ళు ఇచ్చింది మాత్రమే ఇంటికి తీసుకొస్తూ అలా ఎదిగిన రోజులు ఉన్నాయి. అయితే నాకు ఎందుకో అలా అది నచ్చలేదు, చిన్నప్పటి నుంచి నచ్చలేదు. ఎందుకంటే నాకు స్వతహాగా ఎదగాలని ఉంది, కానీ మా ఊరిలో ఇలాంటి బ్రాండింగ్ వచ్చింది. అయితే నేను మాత్రం ఇవన్నీ పెద్ద పట్టించుకోకుండా నా జీవితం గడుస్తూనే ఉంది ఆ రోజుల్లో. అయితే అలా ఉన్నప్పుడు మా ఊరి వాళ్ళు కూడా మమ్మల్ని చాలా హేళనగా చేశారు. మేము ఒక పూరి గుడిసెలో పడుకున్నప్పుడు ఒక వింత సంఘటన జరిగింది. అప్పుడు నేను దాదాపు 5 years ఉన్నప్పుడు ఓ పూరి గుడిసెలో పడుకున్నాము. మా అమ్మ అప్పుడు నైట్ స్కూల్స్లో పనిచేస్తూ ఆ వచ్చిన డబ్బులు పోషించడానికి ఉపయోగించేది. అయితే ఆ రోజు నైట్ మేము పడుకున్నప్పుడు మా అమ్మ స్కూల్కి వెళ్ళింది. ఆ నైట్ వర్షం పడుతూ ఉన్నప్పుడు మేము ముగ్గురము ఆ పూరి గుడిసెలో పడుకున్నాము. దీపం పెట్టి వెళ్ళిపోయింది మమ్మీ. ఆ దీపం కాంతిలో ఎందుకో మేము లేచినప్పుడు సడన్గా ఉరుములు మెరుపులతోటి బయట ఉంటే ఆ అలజడికి మేము లేస్తే మా ఇంటిలో ఒక పాము ఇలా పైకి వెళ్తుంది. అయితే మేము గట్టిగా ముగ్గురము లేచి అరిచాము. అరుస్తున్నప్పుడు పక్క ఇంటి వాళ్ళు వచ్చారు, చూసి ఆ పామును చూసి ఇది పసికర పాము, ఇదేమి చెయ్యదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతేకాని ఎవ్వరు కూడా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కనీసం ఏమైంది అని లేదా ఆ పాముని బయటకు పంపించడం చేయలేదు. ఆ సంఘటన ఇప్పటికీ నా మైండ్లో చాలా ఫ్రెష్గా ఉంది. సో అక్కడి నుంచి మేబీ వీళ్ళు అన్నది వీళ్ళు మా మీద వేసినటువంటి ముద్ర నిజము కాదు అని ఆ కసి నాలో పెంపొందించుకున్నాను. అందుకే నేను సగర్వంగా ఆ రోజే ఒక డిసైడ్ చేసుకున్నాను, ఈ ఊరిలో ఎవ్వరూ చదవనంతగా నేను చదవాలని ఒకే ఒక ఆశయం నిర్ణయించుకున్నాను. అందుకే ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతానండి, I have completed my doctoral thesis. I have also completed my 2 masters, and today I am still studying coaching from an international certification coach. సో ఇటువంటి కోర్సు ఎవరు చేయలేదు. అయితే ఈరోజు నేను అచీవ్ అయ్యానని చెప్పట్లేదండి.
ఇది చిన్నప్పటి నుంచి ఆ కసి ఆశగా మారింది. అది ఎలా మారిందంటే, మా ఊరి నుంచి దాదాపు ఒక 10 to 11 మెంబర్స్ 10th క్లాస్ నాతో పాటు పాస్ అయ్యారండి. అయితే ఆ 10th క్లాస్ మేము చదువుతున్నప్పుడు నాకు ఒకటే ఒక కోరిక. ఈ ఊరి వాళ్ళందరి నోరు మూయించాలి అంటే నేను చేయాల్సింది ఒక్కటే. 10th క్లాస్లో నాకు ఊరిలో అందరికన్నా ఎక్కువ మార్కులు రావాలన్న ఒకే ఒక్క కోరిక. ఆ కోరిక నేను ఫస్ట్ 10th జాయిన్ అయినప్పటి నుంచి రోజు దాని గురించి ఆలోచిస్తూనే ఉండేవాడిని. అయితే నా టార్గెట్ ఏముండే అంటే, కనీసం స్కూల్లో 3rd ర్యాంక్ తెచ్చుకుంటే నేను కంపల్సరీ ఊరిలో ఫస్ట్ అవుతాను అన్న నమ్మకం నాలో ఉండేది. అయితే చాలా ట్రై చేశామండి. ఏ ఎగ్జామ్ ట్రై చేసినా కానీ నాకు ఎప్పుడు 4th ర్యాంక్ వచ్చేది, ఎప్పుడు 3rd ర్యాంక్ రాలేదు. అయితే ఎంత కష్టపడ్డా కానీ 1 మార్కు లేదా హాఫ్ మార్క్ తోటి 4th ర్యాంక్ తెచ్చుకునేవాడిని. కానీ ఆ దేవుడి దయ వల్ల ఫైనల్ ఎగ్జామ్లో నాకు 3rd ర్యాంక్ వచ్చింది. అది నాకు ఫస్ట్ పర్సన్కి వచ్చిన ర్యాంకు జస్ట్ 3 మార్క్స్ డిఫరెన్స్. 10th క్లాస్ రిజల్ట్స్ న్యూస్ పేపర్లో వచ్చాయి. మేము న్యూస్ పేపర్ చూసుకున్నప్పుడు మా పేర్లు లైన్గా ఉన్నాయి. దాదాపు స్కూల్లో అందరం పాస్ అయ్యాం. అయితే ఊరికి వచ్చిన తర్వాత చూస్తే మార్క్స్ లిస్ట్లో చూసుకుంటే నా తరువాత నెక్స్ట్ పర్సన్కి వచ్చిన మార్క్స్కి ఆల్మోస్ట్ 50 మార్కుల తేడా ఉందండి. అది అందుకే ఆ రోజు నాకు చాలా గర్వంగా అనిపించింది. సో అందుకే మనిషికి కసి ఉండి ఆ కసిని ఆశగా మలుచుకుంటే ఆ ఆశే మన నమ్మకమైతే జీవితంలో ఏదన్నా సాధించవచ్చు. అది చిన్నప్పటి నుంచి కావచ్చు, పెద్దగా అయినప్పటి నుంచి కావచ్చు, ఏదైనా సరే. అయితే మా జీవితం ఇలా కష్టపడుతూ ఎదుగుతూ వచ్చాను. అయితే అనుకున్నంత విధంగా 10th అంత చాలా సాఫీగా సాగలేదండి. అయితే ఏమైంది మధ్యలో అన్నప్పుడు, మేము బాగా చదువుతూ ఉన్నప్పుడు 3rd క్లాస్ నుంచి అప్పుడు మాకున్న కష్టానికి మా అమ్మమ్మ వేరే హాస్టల్లో చూసి, అక్కడ ఇప్పుడు మేముంటున్న హాస్టల్ దాదాపు ఊరికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే మా అమ్మమ్మ చూసింది ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ 100 రూపీస్ పర్ ఇయర్కి డిఫరెన్స్ ఉండే అండి. అయితే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ స్కూల్లో వేస్తున్నప్పుడు చాలామంది టీచర్లు వద్దు అన్నారు. ఎందుకంటే నేను అప్పుడు బాగా కష్టపడి చదువుతున్నాను. అయితే ఆ టీచర్ మా అమ్మ మాత్రం వద్దండి, 100 రూపాయలు నాకు సంవత్సరానికి సేవ్ అవుతున్నాయంటే ఇంకొక అబ్బాయిని నేను చదివించవచ్చు అని ఒకే ఒక్క నమ్మకంతో తీసి నన్ను అంత దూరంలో వేసింది. నా స్కూల్ ఫీజు అప్పుడు నెలకు 5 రూపాయలండి. సంవత్సరానికి నా హాస్టల్ ఫీజు, నా ఫుడ్డు అన్నీ కలిపి నాది జస్ట్ 450 రూపాయలు. సో అంత కష్టంగా దాదాపు ఒక 500 రూపాయలు నా సంవత్సరం చదువులు నేను కంప్లీట్ చేశాను. అయితే మేము 3 నెలలకు ఒక్కసారి హాలిడేస్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం. నా 3 నెలల ఖర్చు నాకు దాదాపు 10 రూపాయలు మాత్రమే ఉండేవి. ఆ విధంగా బతుకుతూ బయటకు వచ్చాం. అయితే 10th చదివిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంటర్మీడియట్ నన్ను చదివించగలరా అన్నటువంటి ఒక ఆలోచన ఉండేది. అయితే నేను చదువుతున్నటువంటి చదువులను చూసి, నాలో ఉన్న కసి చూసి ఒక సంస్థ వాళ్ళు నేను మిమ్మల్ని చదివిస్తాము అని చెప్పేసి నాకు స్పాన్సర్ చేశారు. అయితే వాళ్ళకున్న కండిషన్ ఏంటంటే, హైదరాబాద్లో నేను చదివించలేమండి, మీరు కంపల్సరీ మదురై రావాలి, మదురైలో చదువుకోవాలన్నారు. ఆ విధంగా నేను మదురై వెళ్ళి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. అక్కడ మదురైలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు కొంతమందిని చదివిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళు నెల నెల ఇంత డబ్బులని ఖర్చులకని ఇచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు నాకు 100 రూపీస్ ఇస్తే నేను 30 రూపాయలు మాత్రం ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు వాళ్ళకు వాపస్ ఇచ్చేవాడిని. అక్కడ ఉన్నటువంటి గార్డియన్ చాలా ఆశ్చర్యపోయాడు. నువ్వు 30 రూపాయల్లో ఏ విధంగా జీవనాన్ని కొనసాగిస్తున్నావు, వీళ్ళందరికీ సరిపోవట్లేదు 100 రూపీస్ అన్నప్పుడు నేను ఒకటే చెప్పానండి, నాకు ఏమి కావాలో నాకు సిస్టమేటిక్గా ఐడియా ఉందండి, ఆ ప్లాన్ ప్రకారం నేను వెళ్తాను, అందుకే ఎక్కువ ఖర్చు చేయను, మిగిలింది వేరే వాళ్ళకి ఇవ్వండి అని ఇచ్చాను. అంటే నేను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నా చేయలేదు, సద్వినియోగం చేసుకున్నాను. ఈ మిగిలిన డబ్బులు ఇంకొకరికి ఉపయోగపడతాయని చెప్పేసి నేను ఆ విధంగా కూడా ఇచ్చాను. అక్కడి నుంచి నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళి నా సైకాలజీ డిగ్రీ కంప్లీట్ చేశాను. అదేవిధంగా నా డిగ్రీ పట్టా కూడా అక్కడి నుంచి తీసుకున్నాను. అయితే నా జీవితంలో ఎవరైతే నాకు ఈ విధంగా స్పాన్సర్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తామని అనుకున్నారో నేను వాళ్ళకు అంకితం చేద్దామని ఒక జీవితంలో ఆశగా పెట్టుకొని ముందుకెళ్ళాను. సో ఆ విధంగా వాళ్ళతోటి వెళ్తున్నప్పుడు నాకు అక్కడ ఇంకొక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చారండి. వాళ్ళ సంస్థలో నన్ను చదివించినందుకు గాను నన్ను ఒక ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్లో పని చేయడానికి 1 ఇయర్ నేను చేయాలని ఒప్పుకున్నాను. అయితే నన్ను ఇక్కడ డాన్ బోస్కో నవజీవన్ అని మన బోయిగూడలో ఉంటుందండి, స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్, అక్కడ నన్ను తీసుకొచ్చి సర్వీస్ చేయమన్నప్పుడు నేను అక్కడ దాదాపు 7 నెలల పాటు నేను అక్కడ చేశాను. అక్కడ నేను వాళ్ళ రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎవరైతే స్ట్రీట్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళని పికప్ చేసుకొని వచ్చి వాళ్ళని మంచిగా క్లీన్ చేసి
వాళ్ళకి మళ్ళా మంచి మాటలు చెప్పి వాళ్ళని స్కూల్కి పంపిస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్ చూసుకుంటూ ఉన్నాను. అయితే నేను పడుతున్నటువంటి కష్టాన్ని చూసి ఆ సంస్థ యజమానులు ఏమన్నారంటే, మనకి నాంపల్లిలో కూడా ఇంకొక సెంటర్ ఓపెన్ చేయాలి, వై డోంట్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నారు. అప్పుడు ఏం చేశానంటే నేను ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఒక పాత ఇల్లు ఒకటి వెతికి అక్కడ నేను ఇంకొక స్ట్రీట్ చిల్డ్రన్ హౌస్ కూడా అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ జస్ట్ పికప్ అవుతున్న టైంలోనే 2004లో మనకి సునామీ ఒకటి వచ్చింది. ఆ సునామీ రాగానే దాదాపు మనకి కోస్టల్ ఏరియా మొత్తం బాగా దెబ్బతిన్నది. అయితే వీళ్ళు ఏం చేశారంటే నన్ను ఎవరైతే చదివించారో ఆ సంస్థ వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు అక్కడి నుంచి వాపస్ రావాలండి, వచ్చి తమిళనాడులో మీరు సేవ చేయాలని చెప్పారు. అయితే నాకు అనిపించింది నేను ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశాను, ఇప్పుడే కదా టేక్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ వస్తే ఎలా అనుకున్నాను. కాకపోతే వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళాలని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు దాదాపు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అక్కడ మొత్తం నాకు తమిళ్ రాదు, ఇంగ్లీష్ కూడా కొద్దిగా వచ్చు, ఎందుకంటే నేను తెలుగు మీడియం స్టూడెంట్ని. కానీ అప్పుడు వాళ్ళు తమిళంలో వాళ్ళు పాఠాలు చెప్తుంటే నాకు 0 వస్తున్నాయని నేను బాధపడి ఒక 15 రోజులు కష్టపడి తమిళ్ చదవడము రాయడము నేర్చుకున్నాను. 15 రోజులు. ఈ రోజుకి అది నాకు గుర్తుందండి. అంత కష్టపడి తర్వాత ఆ తమిళ్ లెసన్స్ విని నేను బాగా ఫస్ట్ క్లాస్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. కాకపోతే ఆ మార్కులు నా నెక్స్ట్ గ్రేడ్కి ఉపయోగపడ్డాయి. కానీ నేను నేర్చుకున్న తమిళ్ నాకు ఈ విధంగా ఉపయోగపడుతుంది సునామీలో అని నేను ఎప్పుడూ ఊహించలేదు. తర్వాత నేను వెళ్ళిన తర్వాత నన్ను కడలూరు డిస్ట్రిక్ట్కు పంపించారు. నాతో పాటు ఇంకా 2 ఫీమేల్ వాలంటీర్స్, ఒక మేల్ వాలంటీర్ ఉన్నారు. అట్లా మేము నలుగురం కలిసి సముద్రానికి ఒక 100-200 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక ఇంటిలో మేమున్నాం. అయితే సునామీ అన్నది నేను ఎప్పుడు సముద్రాన్ని చూడలేదు కాబట్టి నాకు దాని గురించి ఆ సమయంలో నాకు పెద్ద అవగాహన లేదు. కాబట్టి నాకు భయం కూడా లేకుండే. అయితే మేము ఉంటున్నటువంటి ఇల్లు ఆ సునామీ దాడిలో 4 మూలల ఇల్లు ఒక మూల కొట్టుకొని పోయింది. 3 మూలల మీద మాత్రమే 3 స్తంభాల మీద గట్టిగా ఉంది. అయితే మేము డిసైడ్ చేసుకున్నాం అదే ఇంట్లో ఉందాము, అక్కడ ఉన్నటువంటి ఊరి వాళ్ళందరికీ మనం ఒక ఆదర్శంగా ఉందామని అక్కడ ఉన్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి సమయం నేను దాదాపు జనవరి నుంచి ఏప్రిల్ వరకు నేను అక్కడ పనిచేశానండి. అదే ఇంట్లో రోజు ఉన్నాము. అయితే మాకున్నటువంటి ఒక లక్ష్యం ఏంటంటే జనాలు ఎవరైతే సైకలాజికల్గా డిప్రెస్ అయ్యారో, ఎవరైతే తమ ఆస్తిపాస్తుల్ని కోల్పోయి వాళ్ళ జీవితం ఎందుకు పనికిరాదు అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఏమి చెయ్యాలి, మీరేమి చెయ్యగలరు అన్న ఒకే ఒక్క ఆశతోటి మమ్మల్ని అక్కడికి పంపించారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము చేశామండి. రోజు దాదాపు 22 గ్రామాలు తిరిగాను నేను ఆ 3 నెలల్లో. రోజు కాలినడకన రోజు ఒక గ్రామాన్ని తిరుగుతూ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ పలకరిస్తూ పొద్దున 9 గంటలకు స్టార్ట్ అయిన జర్నీ సాయంత్రం 7 గంటలకి మేము తిరిగి వచ్చేవాళ్ళమండి. మీకు తెలుసు సముద్ర తీరాన అది కూడా ఎండాకాలము, ఎండలు ఎలా ఉంటాయని. ఒక గొడుగు లేదు, ఒక కారు లేదు, బైక్ లేదు. మేము లిటరల్గా నడిచామండి. 21 గ్రామాలను మేము కవర్ చేశాం. అయితే ఈ ప్రాసెస్లో రోజు అక్కడికి వెళ్ళి మేము తిరిగి ఇంటికి వచ్చినప్పుడు సాయంత్రం మేము ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి జనాలను కూర్చొని వాళ్ళతోటి డిస్కషన్ చేస్తూ ఉన్నాం. అయితే ఒక ఫస్ట్ ఫ్యూ డేస్ స్వతహాగా మేము వెళ్ళాము. తర్వాత ఏం చేశామంటే ఆ గ్రామంలో ఒక లేడీ, ఈ రోజుకి నాకు చాలా క్లియర్గా గుర్తుంది ఆ అమ్మాయి ఫేసు. ఆ అమ్మాయి దాదాపు 4 పిల్లలు ఉన్నారండి. 4లో 3 పెద్దవాళ్ళు సునామీలో చనిపోయారు. ఒకే ఒక చిన్న పాప, 6 నెలల పాప ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ వాటర్లో కొట్టుకొని వచ్చి ఆ పాప ఈరోజు బతికింది. అయితే ఈ లేడీ ఏమంటుందంటే నా చేతికి వచ్చినటువంటి పిల్లలు చనిపోయారు, ఈ పసికందు నా చేతిలో ఉంది, నాకెందుకండి పసికందు, వాళ్ళు ఉంటే నాకు ఉపయోగపడేవాళ్ళు కదా అన్నది. అటువంటి ఆమెను మేము మార్చి, చూసారా నేను 3ని కోల్పోయినా ఈ పసికందుని దేవుడిచ్చాడు, అందుకే ధైర్యంగా నా జీవనాన్ని కొనసాగిస్తాను అని చెప్పేసి ఇన్స్పైర్ చేసి తర్వాత నుంచి ఆ లేడీని కూడా మేము గ్రామాలకి మాతో పాటు తీసుకెళ్ళి ఈవిడని ఉదాహరణగా చూపిస్తూ చాలామందికి మనం ఇన్స్పిరేషన్గా ఇచ్చాం. ఈ రోజుకి కూడా నాకు ఒకరిద్దరు నాతో టచ్లో ఉండి, సార్ మీరు అప్పుడొచ్చి మాతోటి కలిసి ఉన్నప్పుడు మీరు చేసినటువంటి కార్యక్రమాలు మాకు బాగా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే మేము ధైర్యంగా ముందుకెళ్ళామండి. ఎందుకంటే జీవితంలో ఇవన్నీ నేను చూశాను. చాలామంది మాటలు అన్నారు, ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనగలనన్న నమ్మకం నాలో కలిగింది. మా అంటే ఏమవుతుందండి, మనం ఈ జీవితంలో మనకి జీవితం ఉంది, ఈ జీవితంలో మనం ఏమీ చేయకుండా ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్న ధైర్యంతో ముందుకెళ్తూ ఉండేవాడిని. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సముద్రంలోకి వెళ్ళడానికి ఎవ్వరూ వెళ్ళకపోయేవాళ్ళు ఫస్ట్ ఫ్యూ డేస్లో. అయితే నేను మాత్రం రోజు
సాయంత్రం ఇంటికి రాగానే ఒక అర్ధగంట సేపు లేదా ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే అక్కడికి వెళ్ళి ఆ సముద్రంలో నేను ఆడుకుంటూ ఉండేవాడిని. చాలామంది అన్నారు, అరే ఎందుకు ఇలా చేస్తున్నావంటే నేను మాత్రం ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది, నాకు ఎలాంటి భయం లేదని. ఆ ధైర్యంతో ఆ ఊరిలో ఫస్ట్ పర్సన్ నేను ఒక బోటు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళతో పాటు నేను ఆ బోట్లో ముందుకెళ్ళాను. ఆ ముందుకెళ్ళి కొద్దిగా దూరం ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళి బయటకు వచ్చాను. అప్పుడు వాళ్ళకి చెప్పాను, ఈ బోట్లో ప్రయాణిస్తే సునామీ ఒకసారి వచ్చింది మళ్ళీ రాదని. అలా కూడా నేను మళ్ళీ ముందుకెళ్ళాను. సో అప్పటి నుంచి మళ్ళీ స్లోగా వాళ్ళు ఫిషింగ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా అదొక నాకు ఒక ఎగ్జాంపుల్. అక్కడ చాలామందిని మేము గమనించి చూసినప్పుడు చాలామంది ఏమన్నారంటే, ఇటువంటి ఏదైనా సరే కష్టాలు వచ్చినప్పుడు మేము కష్టాల్లో మునిగిపోతూ నా జీవితాన్ని చాలించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి కాదండి, జీవితం అంటే అది కాదు. జీవితంలో చేయాల్సింది చాలా ఉంది. కష్టాలు వస్తూనే ఉంటాయి, కానీ దాన్ని అధిగమించి ముందుకు వెళ్తేనే మన జీవితంలో గట్టిగా నిలబడగలము అని చెప్పాను. అయితే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ కూడా యూజువల్గా నేను చెప్తుండేవాడిని. సముద్ర తీరాన మనకు చెట్లు ఉంటాయి. అయితే ఊర్లో ఉన్నటువంటి ఒక వేప చెట్టుకి సముద్ర తీరాన ఉన్న ఒక వేప చెట్టుని చూపించి ఈ రెండిట్లలో ఏది గట్టిగా ఉంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది సముద్ర తీరాన ఉన్నటువంటి చెట్టు అని చెప్పారు. ఎందుకు అది గట్టిగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఏమో సార్ తెలియదన్నప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, సముద్ర తీరపు నుంచి వచ్చేటటువంటి గాలులకి అలలకి తట్టుకొని ఆ చెట్టు ఇలా వంగి మళ్ళా తర్వాత గాలిపోయిన తర్వాత నిలబడుతుంది. ప్రతిసారి దానికి వచ్చినప్పుడు కష్టానికి వంగుతూ మళ్ళీ కష్టం పోయిన తర్వాత నిలబడుతుంది. అందుకే అంత సునామీ వచ్చినా కానీ ఆ చెట్లు అలాగే నిలబడున్నాయి. కానీ దూరంలో ఉన్న చెట్లు కష్టాలు తట్టుకోలేనటువంటి చెట్లు జీవించలేకపోయాయండి. మీకు వచ్చిన ఈ కష్టము మీకు ఒక పునాది అని చెప్పుకుంటూ అక్కడి నుంచి వాళ్ళని మార్చాం. సో అది ఒక నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. సో అక్కడి నుంచి నా జీవితాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు సరే ఆ 1 ఇయర్ కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్దాం అనుకున్నప్పుడు ఇది నా జీవితంలో జరిగినటువంటి చాలా విషాదం. నా చిన్నప్పటి నుంచి నేను అనుకొని నేను సాధించాలి, నేను ఇదే ఫీల్డ్లో వెళ్ళాలి అనే ఆశయంతో ముందుకెళ్తుంటే ఎవరో నా మీద చాలా పగబట్టి దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి నా మీద టార్గెట్ చేసిన వాళ్ళు వేసినటువంటి ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటూ నేను ముందుండి ప్రతి దాంట్లో సక్సెస్ సాధిస్తున్నప్పుడు ఒక విధంగా నన్ను టార్గెట్ చేసి నా జీవిత ఆశయాన్ని అక్కడి నుంచి నన్ను తుంచేశారండి. ఇమ్మీడియట్గా నువ్వు ఇక్కడ పనికిరావు, నువ్వు వెళ్ళిపోద్ది, ఈ జీవితానికి నువ్వు పని చేయవని చెప్పేసి అక్కడి నుంచి నన్ను ఇంటికి పంపించేశారు. నేను అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత మా పేరెంట్స్కి ఫోన్ చేసి, అమ్మ నేను మీకు ఇచ్చిన కమిట్మెంట్ని నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను, నా జీవితంలో చాలా బాధేస్తుంది, నాకు బతకాలని లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు ఇంటికి వస్తే 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు నా గురించి అని చెప్పి నేను అన్నప్పుడు మా అమ్మ అన్నది, ఇన్ని రోజులు నువ్వు ఎంతోమందికి చెప్పిన వాడివి నువ్వే ఇలా తయారైతే ఎలా రా అని ఒక్క మాట అన్నది. అన్నప్పుడు నేను ఆలోచించాను, సరే ఏమి చేయాలి, ఫస్ట్ థింగ్ నువ్వేమీ ఆలోచించకుండా ఇంటికి వచ్చాయని చెప్పింది. ఆ రోజు ఏడ్చుకుంటూ నేను మైసూర్లో నైట్ బస్ ఎక్కిన తర్వాత తెల్లారి ఇంటికి వచ్చేంత వరకు నేను ఏడుస్తూనే ఉన్నానండి. ఇంటికి రాగానే ఎవ్వరికీ తెలియకుండా ఒక రూమ్లో కూర్చొని దాదాపు 4 రోజులు ఏడ్చుకుంటూ అక్కడే కూర్చున్నాను. అలా కూర్చున్న తర్వాత ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మా అమ్మ అన్నది, నీ జీవితం ఇంతటితో ఆగలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది, నువ్వేం చేయాలనుకుంటావో చెప్పు, నీకేం కావాలన్నా మేము సపోర్ట్ చేస్తాము, ఇప్పుడే కాదు మనం కష్టాలని చూసేది, ఎప్పటి నుంచో మనం కష్టాలని చూస్తూనే ఉన్నామన్నది. అప్పుడు ఒక స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నానండి. తీసుకొని నా చదువుని నేను బాగా చదువుకోవాలనుకున్నాను. అయితే అప్పుడున్న పరిస్థితులను బట్టి సరే ఎలాగైనా మా అమ్మ ఎవరి దగ్గర 2 lakhs అప్పు తీసుకొచ్చి నువ్వేం చేస్తావో చెయ్యి, ఇది నీకు ఇస్తాను, నువ్వు చదువుకో అని చెప్పింది. అప్పుడు నేను అనుకున్నది అమెరికా వెళ్దామని అనుకున్నాను. అమెరికా వెళ్దాం అనుకున్నప్పుడు అక్కడెళ్ళి నా MBA చేద్దాం అనుకున్నాను. అయితే నా మనసు ఒప్పుకోవడం లేదండి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు అమెరికా వెళ్తే ప్రతి ఒక్కరు ఏమంటారంటే, వీడు అక్కడ పని చేయలేక ఇక్కడి నుంచి పారిపోయి అమెరికా వెళ్ళిపోయాడని, మా ఇంటి దగ్గర అమ్మా నాన్నల్ని బాధ పెడతారని. అందుకే నేనేం చేశానంటే, ఏ పరిస్థితి ఏమైనా సరే నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్ళను, ఇండియాలోనే చదువుకుంటాను, హైదరాబాద్లోనే ఉంటానని చెప్పేసి హైదరాబాద్లో సీట్ సంపాదించుకొని, అయితే రోజు ఆ 2 లక్షలు ఏదైతే ఉందో మమ్మీని ఒకటే అడిగాను, మీరు నా ఫీజు కట్టండి సరిపోతుంది, నా రోజు జీవితాన్ని నేను కష్టపడి సాధించుకుంటానని. అయితే అక్కడి నుంచి రోజు నేను MBA చేయకముందు నాకు కౌన్సిలింగ్కి నా ఎగ్జామ్కి ఐసెట్ ఎగ్జామ్స్కి 3 months గ్యాప్ ఉన్నప్పుడు రోజు నేను అల్వాల్లో ఉంటాను. అల్వాల్ నుంచి రోజు మెహదీపట్నం పొద్దున్నే 7 గంటలకు బస్కి వచ్చి నేను 12 గంటల సేపు దాదాపు
4,500 జీతం కోసం 12 గంటల సేపు నేను అక్కడ పనిచేశానండి. 3 నెలలు పనిచేసిన తర్వాత ఒక 10,000 నా చేతిలో ఉన్నాయి. అక్కడి నుంచి నా ఎడ్యుకేషన్కి వెళ్ళాను. అయితే అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు అక్కడున్న ఓనరు, మీరు వెళ్ళాకండి, రోజుకి కనీసం 1 గంట సేపు ఇక్కడ చెప్పిపోండి, మీకు ఇప్పుడు ఎంత జీతం ఇస్తున్నానో అంతే ఇస్తానన్నా కానీ నేను ఒప్పుకోలేదు. నా స్టడీస్ ఇంపార్టెంట్ అని వెళ్ళాను, చదువుకున్నాను, కాలేజీలో మంచిగా చదువుకుంటూ ఉన్నాను. అయితే ఆ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ నాకు గడవడానికి డబ్బులు కావాలి కాబట్టి నేనేం చేసేవానంటే, రోజు నా కాలేజ్ 10 to 4 ఉండేదండి. అయితే రోజు పొద్దున 8:30 to 9:45 వరకు ఒక స్కూల్లో నేను సోషల్ ఇంగ్లీష్ చెప్పుకుంటూ మళ్ళీ కాలేజ్ చదువుకుంటూ సాయంత్రం వచ్చి మళ్ళీ ట్యూషన్లు చెప్పుకుంటూ ఆ విధంగా నెలకు 3,000 సంపాదించుకొని నా హాస్టల్ ఫీజులు నేను కట్టుకున్నాను. సో కష్టాన్ని ఏ విధంగానైనా సాధించవచ్చు అని చెప్పేసి నేను ముందుకెళ్తున్నప్పుడు, సెకండ్ ఇయర్లో కూడా నేను చదువుకుంటున్నప్పుడు నా ఫస్ట్ ఇయర్కి నేను చెప్పే అవకాశాన్ని నాకు కల్పించారు. ఆ విధంగా నేను ఫస్ట్ ఇయర్ MBA వాళ్ళకు కూడా టీచింగ్ చేసి సవ్యంగా సాగింది. ఈ విధంగా అనుక్షణము నా జీవితంలో చిన్నప్పటి నుంచి నా MBA కంప్లీట్ అయ్యేంత వరకు ఎన్ని కష్టాలు పడ్డా, ఎంతమంది ఎన్ని అన్నా కానీ ఏ రోజైనా సరే నా ఆశ, నా ఆశయం ఎప్పుడు పక్కదారి పట్టనివ్వలేదండి. ఒకటే అనుకున్నాను, నా ఊరిలో ఎవరైతే నన్ను మొద్దు అని అన్నారో, మా ఫ్యామిలీని వీళ్ళకి చదువు రాదు, పక్క వాళ్ళ కింద పని చేయాలని అన్నారో, అటువంటి వాళ్ళ మాటలు తప్పు అని చూపిద్దామని చెప్పేసి స్వతహాగా నేను కష్టపడి ప్రతి క్షణం ముందుకొచ్చాను. MBA కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ నేను ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఫ్యూ డేస్ అక్కడ మళ్ళీ ఆఫీస్ పాలిటిక్స్ ఉన్నప్పుడు ప్రతి దాన్ని ఎదురెదుకుంటూ వచ్చాను. అయితే నా జీవితంలో ప్రొఫెషనల్ లైఫ్లో నేను అన్నాను, ఏదైతే సాధించాలి అనుకున్నానో అనుక్షణం సాధించుకుంటూనే వస్తున్నాను. రోజు 11 గంటల నుంచి పొద్దున 3 గంటల వరకు పనిచేసుకుంటూ వచ్చేవాడిని. ఆ విధంగా చేసుకుంటూ నా జీవితాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాను. ఆ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఒక సైడు నేను ఆర్గనైజేషన్లో నా డబ్బు కోసం పనిచేసుకుంటూ, సెకండ్ ఇంకొక సైడు ఏదైతే నేను కోరుకుంటున్నానో సమాజంలో నా పేరు నిలబడాలి, నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్న సంకల్పం నాలో స్ట్రాంగ్గా నెలకొన్నది. అప్పటి నుంచి నేను ఒక సొసైటీలో జాయిన్ అయ్యి, ఆ సర్వీస్ సేవ కింద జాయిన్ అయ్యి ఈరోజు 2 పడవల మీద ప్రయాణిస్తూ వచ్చేవానండి. రోజు ఆఫీస్ టైంలో చేసుకుంటూ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా సరే ఇట్లాంటి యాక్టివిటీ చేసుకుంటూ ఆ విధంగా ముందుకెళ్ళాను. ఎదుగుతూ నేను ఒక చిన్న ఎంప్లాయీ దగ్గర నుంచి ఎక్కడైతే నేను ఎంప్లాయీగా చేసుకుంటూ వచ్చానో అక్కడి నుంచి నేను 4-5 కంపెనీలు మారి ఒక 3 కంపెనీలలో హెడ్ పొజిషన్లో చేసి ఈరోజు ఒక అతిపెద్ద ఆర్గనైజేషన్లో ఒక గ్రూప్లో హెడ్ L&Dగా నేను పనిచేస్తున్నానండి. లర్నింగ్ అండ్ డెవలప్మెంట్కి దాదాపు చాలా 20,000+ ఎంప్లాయీస్ ఉన్న ఒక ఆర్గనైజేషన్కి ఈరోజు నేను హెడ్ L&Dగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ. ఆ సంస్థలో మన హైదరాబాద్లో ఉన్నటువంటి 400+ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ వేరియస్ కంపెనీస్ వాళ్ళందరికీ ఒక చైర్మన్గా ఉండి ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నాను. అయితే ఇంత గర్వంగా నేను సాధించాను, ఇంత పొజిషన్కి నేను వచ్చాను అని నాకు సంతృప్తి ఉంది. అయినా ఇక్కడితోటి ఆగకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఇంత కష్టపడ్డ దానికి ఈరోజు ఈ ఐకానిక్ టాక్లో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక 1 month క్రితమే ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో నన్ను వరల్డ్ HRD కాంగ్రెస్ వాళ్ళు 101 ఐకానిక్ L&D లీడర్స్ అవార్డు ఇచ్చి నన్ను సత్కరించారు. అదేవిధంగా మన ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద 12 కంట్రీస్ వాళ్ళు వచ్చి అటెండ్ అయినటువంటి ఆ కాన్ఫరెన్స్లో ఒక 20 నిమిషాల టైం నాకు ఇచ్చారండి మాట్లాడమని. సో ఇటువంటి పొజిషన్లో నేను ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే నా జీవితం అనేది ఈ విధంగా సాగుతూ ముందుకొచ్చింది. అయితే ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను, ఎవరికైనా సరే కష్టాలు అనేవి సహజం. నేను ప్రతి నిమిషం నేను తీసుకుంటున్నటువంటి ప్రతి అడుగు ఏదో ఒక రిస్క్ ఉందండి. ఆ రిస్క్ ఉన్న దగ్గర నేను క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని ముందుకెళ్తూ వచ్చాను. ముందుకెళ్ళాలి, సాధించాలి అని చెప్పేసి నేను హెవీ రిస్క్ తీసుకోలేదు. ఎందుకంటే హెవీ రిస్క్ తీసుకుంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఐ మైట్ ఫాల్ బ్యాక్. నేను అట్లాంటి జీవితాన్ని చూడొద్దనుకున్నాను, అదేవిధంగా ఉన్న పొజిషన్లో ఉండొద్దనుకున్నాను. కాబట్టి క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటూ నా జీవితాన్ని ఒక ఎలాస్టిక్ లాగా స్ట్రెచ్ చేసుకుంటూ ముందుకొచ్చాను. మనిషిలో ప్రతి ఒక్కరమండి జీవితంలో మనం ఏదైనా సాధించవచ్చు. అయితే మనకు కావాల్సింది ఒకే ఒకటి, ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఎదగాలి అన్న కసి ఉండాలి, ఎదుగుతాను అన్న ఆశ ఉండాలి, ఎదగగలను అన్న నమ్మకం ఉండాలి, ఎదుగుతున్నాను అన్న సంతోషం ఉండాలి. ఆ సంతోషంతో మనం ముందుకు వెళ్తూ ఉంటే జీవితంలో ఎన్నో సాధించవచ్చు. ప్రపంచానికి మనము
ఇక్కడికి మనకు ఉన్నటువంటి ఒక లైఫ్ వల్ల ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్గా మనం నిలబడవచ్చు. అంతేకాని ఉన్న పొజిషన్లోనే ఉండకుండా ఎప్పుడూ ముందుకెళ్ళాలని ఆశతోటి ప్రతి ఒక్కరూ ఉండాలని, నా జీవితంలో నేను అనుభవించినటువంటి కష్టాలు, నా జీవిత ప్రయాణం మేబీ కొంతమందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉపయోగపడతాయని ఆశిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.